రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేయాలని ముందుగా కోరుకున్న వ్యక్తి మీరు ఎలా అనిపిస్తున్నాను? ఎట్ట అనిపిస్తుందండి, నా ముఖం చూస్తే తెలియట్లేదు. ఎట్ట అనిపిస్తుంది? ఇంకేం మొన్న ప్రచారంలో కూడా మీరు డాన్స్ లో చేశారు. ఈసారి ఆయన ప్రమాణ స్వీకారానికి మీరు దండం పెడతా చూతులుతా నువ్వు డ్యాన్స్ ఏమైనా చేస్తా ప్రేక్షకుల కోరికపై. అంటే చాలా మంది మీ గురించి అంటే ఇక్కడ ఒక రోజు ముందుగా వచ్చి ఇక్కడ వచ్చేది ఒకరోజు రేపటి వాళ్ళు వచ్చేది ఇక్కడ పడుకుంటా. అంటే ఎలా ఉందండి, ఎలా అనిపిస్తుంది ఆయన ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని ముందుగా తెలిసిన వ్యక్తి? దసరా, దీపావళి, సంక్రాంతి, క్రిస్మస్, రంజాన్ ఒకే రోజు వస్తే ప్రజలందరూ ఎంతో ఆనందంగా ఉంటారు. అలా ఉంది మాకు ఈ రోజు రేపు అంటే రేవంత్ అన్న ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయటం అంత కిక్ ఉంది మాకు. అంటే పవన్ కళ్యాణ్ గారు ప్రమాణ స్వీకారానికి ఎంత ఎదురు చూస్తున్నారో రేవంత్ రెడ్డి గారి ప్రమాణ స్వీకారం కూడా అంత ఎదురు చూస్తున్నారు అనుకోవచ్చు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని మా నాయకుడు అవ్వాలని ఆశ, నా శ్వాస ధ్యాస ఎన్నో రోజు 2 ఆయన పీసీసీ అయిన దగ్గర నుండి నిజంగా చెప్తున్నా. బై గాడ్, లాస్ట్ టైం కానీ మేము అధికారంలోకి వచ్చి ఉంటే నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని కోరుకునేవాడిని. నేను నిజాయితీ గల కాంగ్రెస్ వాదిని. లాస్ట్ టైం కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో పోయాం మేము. అలాగే మిస్ అయ్యాం మేము. మనకు అద్భుతంగా పనిచేసారు, అప్పుడు కూడా అద్భుతంగా చేసాం, కానీ మిస్ అయ్యాం. ఈసారి రేవంత్ అన్న నాయకత్వంలో పోయాం, సక్సెస్ అయింది. ఇప్పుడు ఒకసారి ఓడిపోయినంత మాత్రం ఆయన కరెక్ట్ కాదు, గెలిచినంత కాదు. అందరం పోరాడాం ఆ రోజు. ఆసారి మేము ఏం చేయలేకపోయినా ఈసారి రేవంత్ రెడ్డి గారు నాయకత్వంలో ఏమైంది కాబట్టి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయటం ఆయన అవుతారు అని ముందు నుంచి నాకు నమ్మకం. అయ్యారు, ఎంతో సంతోషంగా ఉంది. అంతే. ఇక మీరు ముందు చాలా మంది అనుకున్నారు, కొంత అసంతృప్తి వాదులు అయితే ఉన్నారు, దానికి ఏమన్నా అడ్డుపడే అవకాశం ఉంటుందని చాలా మంది అనుకున్నారు. దానికి తగ్గట్టుగానే కొన్ని నాటకీయ పరిణామాలు జరిగినాయి. ఎందు గురించి అంటారు సార్? నా కొడుకు మీ కొడుకు అంటే నమ్ముతారా సార్? ఆయన వేసిన ప్రతి అడుగు, ప్రతి స్కెచ్, ప్రతి చెస్ అన్ని వర్కౌట్ అయినాయి. ఆయన జనం ఆమోదం పొందిన నేత అయిపోయాడు, జనం అంతా మెచ్చుకునే నేత అయిపోయాడు. ఆయన చెప్పిన సభలు, ఆయన పోరాడిన విధానం, ప్రాణాన్ని పణంగా పెట్టి కాంగ్రెస్ పార్టీ కోసం ఈ రోజు పార్టీని అధికారం కీలక భూమి పోషించి పెద్దలు సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, కార్తీయ గారు, తెలంగాణ ప్రజలు, తెలంగాణ నాయకులందరూ ఆయన నాయకత్వాన్ని ఏకవాక్యంలో ఆమోదించి ఆయన ముఖ్యమంత్రి చేయటువంటిది నాట్యం చూసారు. ఆయన కసి, ఆయన పోరాటం మాట్లాడారు. కాబట్టి ఈరోజు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ముందు అనుకున్న నిజమైంది. చాలా ఆనందంగా ఉంది. రేపు నేను 9వ తారీఖు అనుకున్నా, కానీ భగవంతుడు కూడా నేచర్ 7వ తారీఖు నా నోటి నుండి వచ్చింది కాబట్టి ముందుకు జరిపి ప్రమాణ స్వీకారం చేపిస్తున్నాడు. చాలా కిక్కుగా. అడ్మినిస్ట్రేషన్ విషయంలో రేవంత్ కి గతంలో మంత్రిగా కూడా చేయలేదు, ఇప్పుడు ఇబ్బంది అవుతుంది ఏమో, ఎక్స్పీరియన్స్ లేదని విమర్శలు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అప్పుడు ఏ మంత్రి పదవి చేయలేదు సార్. రాజశేఖర రెడ్డి గారు చేయలేదు. రాజశేఖర రెడ్డి గారు అంతకుముందు ఎమ్మెల్యేగా చేశారు, ఎంపీగా చేశారు, పిసిసి ప్రెసిడెంట్ గా చేశారు. పిసిసి ప్రెసిడెంట్ గా చేసిన తర్వాత 20 సంవత్సరాలు 15 సంవత్సరాల గ్యాప్ తో ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. రేవంత్ రెడ్డి గారు కూడా పిసిసి ప్రెసిడెంట్, ఎంపీగా చేశారు, ఎమ్మెల్యేగా చేశారు. రేవంత్ రెడ్డి గారు చరిత్రలో గుర్తుండిపోయే ముఖ్యమంత్రిగా, చరిత్ర 100 సంవత్సరాల తర్వాత కూడా పలానా టైంలో తెలంగాణ రాష్ట్రాన్ని యనమల రేవంత్ రెడ్డి అని ఆయన పరిపాలించండి, ఇంత అద్భుతంగా పరిపాలన జరిగిందని చెప్పుకునే విధంగా ఆయన పరిపాలన ఉంటుంది.